కిరణ్కు దూకుడు ఎక్కువ ఉంది, లొల్లి ఎక్కువ, పని ఎక్కువ. మాట ఆగది, డబ్బు ఆగది. మీరు అర్పిస్తారు, తిరిగి రాదు. గమనం పోతే దెబ్బతింటే ఒక అమ్మాయి వల్ల ప్రాబ్లం వచ్చేటే వెళ్ళిపోయాయి. ఒక అమ్మాయితో ప్రాబ్లం చెప్పులు వచ్చేది ఉంది, వెళ్ళిపోయి స్త్రీ నీ మీద ఎక్కువ ఏడుస్తుంది ఏడుస్తుంది. ఆ స్త్రీ వయసు, రంగు, రూప, అక్షరాలు, పేరు మీద అక్షరాలు చెప్తాయి. ఇద్దరు పగ ఉన్నారు నీ మీద. మంచి వల్ల, చెడ్డ వల్ల, ఆడవాళ్ళ, మగ వల్ల. పంచాంగం చూడాలి నేను. ఆ స్త్రీ ఎక్కడ ఉంటుంది, ఏ సైన్లో ఉంటుందో చెప్తాను. నీ పేరు మీద గుర్తు చేసి 3 నెలల నుంచి నేను దెబ్బతింటాం అనుకున్న పని అయితే లేదు. ఇప్పుడు ఒక పని గురించి తిరుగుతుందో చెప్పాలి. ఆ పని అవుతుందో కాదో చెప్తాను నా బుక్ చూసి. అని అదే ఎంత అవుతుంది దాని మళ్ళీ? ఇలా ఏం రాలేదన్న, మొత్తం దేవుళ్ళు వచ్చారు. గణేష్ మహారాజ్, కనకదుర్గమ్మ మీద షాయిబు వెళ్ళాడు. పెద్దగా ఉంది. సికింద్రాబాద్ చార్మినార్ కథ ఉంది. ఎంత అవుతుంది? 101 రూపాయలు అవుతుంది. అంతేనమ్మా. కట్టేస్తే డబ్బులు లేకపోతే నీ పైసలు నువ్వు తీసుకొని పోతే నీ పైసలు కట్టేస్తాను. వచ్చే పైసాను దోస్తాను ఇట్లా పైన ఖర్చు వస్తాయి. కట్టేస్తే నన్ను న్యాయ చేస్తాను. నన్ను మరి నువ్వు నీ జాతకంలో నీ డబ్బు ఇస్తే నా ఫ్యామిలీకి న్యాయ చేస్తాను. మంచి అయితే నన్ను న్యాయ చేస్తాను. నన్ను మరి కట్టేస్తాను. నీ జీవితం గురించి మొత్తం చెప్తాను. నువ్వు చదువులో నీ లైఫ్లో నీ ఫ్యూచర్లో గెలిచేది కాదు కానీ ఎంత అనుమానం పడుతుంది. అనుమానం కాదు, పైసలు ఇప్పుడే తినేసి బయట చూడు ఉన్నది. చిక్కు పెద్దగా ఉంది నీకు. చిక్కు పెద్దగా ఉంది, గండాలు పెద్దగా ఉన్నాయి. ఏమేమి గండాలు ఉన్నాయి చెప్తాయి. ఎవరిదన్నా చెప్పాలన్నా ఇంకా ఎంత చెప్పు. కట్టే 100 కాదు. అరే 101 రూపాయలు అయిపోయినా. అదే 101 ఇంకా పోతుంది. దొరక పెద్దగా ఉంది. ఇంట్లో మనిషి శాంతి లేదు. చెవి పెద్దగా ఉంది. ఇంకా నష్టం జరుగుతుంది. ఇంకా నేను దెబ్బ ఉన్నది. అది ఎప్పుడు ఏ టైంలో దెబ్బ ఉందని చెప్తాను. ఇప్పుడు ఓకే. ఎంత 100 రూపీస్. 100 అన్నం పెట్టకు లోటు లేదన్న. అంతా మంచిగా అన్నంకా ఇప్పుడు లింగం కాడ పుట్ట మొత్తం ఉంది అక్కడ. అవునా? దాన్ని మేపు పోతాం. రాత్రి పూట కళ్ళ గంట తెల్లరేసేది కాదు. రాత్రి పూట అన్నా ఎన్నో ఆలోచిస్తుంది. ఈ పని చేస్తా, పని చేస్తా అంటే తెల్లరేసే పని కాదు. మనసు పుట్టిందా 10 మంది చేసేది ఒకరు చేస్తాం. మనసు పుట్టకపోతే ఏ పని చేయదు. ఈ మనిషి ఎంత గుణం ఉందో అంత గుణం ఉంది. మండి కూడా 5 నిమిషాలు పోతుంది. 3 కొడతాంతో కొట్టేలేదు, చూసేలేదు. కానీ సత్తానికి పోతే వచ్చిన నీపై గడ్డ మీద పోతుంది. అవసరేత కొట్టుకోండి. 100 అవుతాయి. నువ్వు మాత్రం మేనమ్మ కూతురు కాదు. వేరే కరెక్ట్ అవుతాయి. మేనమ్మ కూతురు కాదు. ఇంతవరకు ఒక అమ్మాయి వల్ల చెప్పులు, కొట్లాట, జైలుకండం, దొంగ దెబ్బ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు పగ ఉన్నారు. నేను ఇప్పుడు ఇంటోడు బయటోడు, నల్లగుంటాడు, తెల్లగుంటాడు, కులం మూడో పరాయి కులం మూడు ఉన్నారన్న. ఇంటోడు అంటే కులం మూడు, బయటోడు అంటే ఏరే కాస్ట్. అది మీకు తెలియని అవుతుంది. నేను జాతకంలో కానీ ఇతరుల పేరు వచ్చింది, బయట పేరు వచ్చింది. మీకు తెలియాలి. నేను జాతకంలో మాత్రమే పేరు మీద ప్రాణంపై ఉండే, గండం ఉండే వెళ్ళిపోయి కట్టి సంవత్సరం అవుతుంది. మైండ్ ఒక్క దగ్గర లేదు, చేంజ్ అయిపోతుంది. నాకు శాంతి లేదు. ఆగం మీద తిరుగుతున్నా అనుకుంటున్నా. ఎక్కడికి వస్తున్నారు మీ మీద నన్ను కులంది కాదు, పరాయి కులం. ఇంగ్లీష్లో 6 అక్షరాలు, హిందీలో 4, తెలుగులో 3 ఎంతో స్టార్ట్ అవుతుంది. కులంది కాదు. 14 రంగు ఉంటుంది, 50 రూపాయలు దూరం ఉంటుంది. మీ ఇంటి నుంచి అన్న, మీ ఇంటి నుంచి 50 రూపాయలు దూరం ఉంటుంది. 14 రంగు ఉంటుంది. స్త్రీ ఏం పేరు? అక్షరాలు వచ్చినాయి. ఇంగ్లీష్లో 6 అక్షరాలు, హిందీలో 4, తెలుగులో 3 ఎంతో స్టార్ట్ అవుతుంది. ఎంతో స్టార్ట్ అవుతుంది. తెలుసోనంట. కానీ 50 అడుగులు దూరం ఉంటుంది. మీ ఇంటి నుంచి 50 అడుగులు, 4 అడుగులు దూరం ఉంటుంది. అమ్మాయి వల్ల పైకి వచ్చేది ఉంది. ఫ్యూచర్లో ఎదిగేది ఉంది. ఇప్పుడు జాబ్ విషయంలో, లైఫ్ విషయంలో దెబ్బతింది మధ్యాహ్నం. ఇప్పుడు ఒక జాబ్ గురించి, లైఫ్ గురించి తిరుగుతున్నా. పెద్దల పేరు మీకు తీసుకురావాలని కోరిక ఉంది. అవుతుందా కాదని మనసులో ఉన్నది. తప్పకుండా అవుతుంది. కష్టం జరగదు. మైండ్ ఎవరికి చూపెట్టదు. ఒక కోరిక అనుకుంటున్నావు, కోరిక కరెక్ట్ అవుతుంది. తొందరపడితే దెబ్బతింటూ ఉరుకులాడితే నష్టం ఉన్నది. ఇప్పుడే నిదానం ఇచ్చి బాగు కొడుతూ అన్నం పట్టకు. ఎవరి మాత్రం లోటు లేదు. నీ జీవితంలో మాత్రం పైకి వచ్చేది ఉంది. నా నలుగురిలో మాత్రం పైకి రావాలని నీ మనసులో ఉంది. పైకి వచ్చే రాకుండా 5 మాటలు తర్వాత చెప్తాను. సపరేట్గా 5 మాటలు చెప్పి సపరేట్గా చెప్తాను. తర్వాత చెప్తాను. పోయేటప్పుడు ఇప్పుడు మంచిగా అవుతుందా? చెప్తాను అంటున్నావు కదా. ఇంకోటి ఏదైనా బయట దేశాలకు పోతారా? చెప్తా అంటున్నావు.